రంగనాథ్ గారు ఫైనల్ మీరు అసలు ఐపీఎస్ వైపు రావడానికి మోటివేట్ చేసింది ఏంటి అంటే మీరు చదువుకునే ఏజ్‌లో ఇంజినీరింగ్ మీరు స్టూడెంట్. అవును. ఇంజినీరింగ్ నుంచి వేరే వైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? అనుకోకుండా వచ్చారా? లేకుంటే టార్గెట్ చేసి వచ్చారా దీన్ని? లేదండి. అంటే బహుశా ఇది బై చాయిసే ఉంది. నేను డీఎస్పీగా నేను రిక్రూట్ అయినప్పుడు ఆహ్, నాకు చాలా ఆప్షన్ ఉన్నా గాని కూడా డీఎస్పీ జాబ్ మీదే నాకు ఇది ఉండేది. ఓకే. సో, బేసికల్‌గా చిన్నప్పటి నుంచి కొంచెం ఎందుకంటే పోలీసింగ్ అనేది కొంత ప్యాషనేట్‌గా ఉండేది. బహుశా ఇష్టంతోటే నేను అలా నేను పోలీస్ కావాలనుకునే పోలీస్ అయ్యారు. పోలీస్ కలెక్టర్ కావాలనుకుని పోలీస్ అవ్వడం అలాంటిది. సో, ప్యాషనేట్‌గా వచ్చాను. వచ్చాను కాబట్టి బహుశా అది ఇష్టంతోటి మనం ఏదైనా గాని అందుకని నేననేది ఇప్పుడు ఎవరైనా వచ్చే పిల్లలైనా గాని కూడా ఎవరైనా మీకు ముందు ఆ ఇష్టం ఉండాలి. అవును. ఒక జాబ్ చేయాలంటే ఒకవేళ నీకు యూఎస్‌కి వెళ్ళాలనుకుంటే ఓకే యూఎస్‌కి ఇక్కడ ఏమైనా నువ్వు ఐటీలో పని చేయాలంటే ఐటీలో వచ్చేయి. పబ్లిక్ సర్వీస్‌లో రావాలంటే పబ్లిక్ సర్వీస్‌లో. నీకు పోలీసులో రావాలంటే పోలీసింగ్. సో, నీ ప్యాషనే నీకు ఇష్టాన్ని ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ జాబ్ నువ్వు దాన్ని ఆస్వాదిస్తుండాలి. మీరు ఇష్టంగానే వచ్చారు కాబట్టి ఎక్కడ కష్టం ఎగ్జాక్ట్‌లీ. అనిపియలేదు. కష్టం అనిపియలేదు. నా జాబ్. బై చాయిస్ వచ్చింది గానీ నాట్ బై ఛాన్స్ అన్నమాట. ఓకే. రంగనాథ్ గారు భవిష్యత్తులో రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. అంటే ఇలాంటి రోల్ ఇలాంటి దానికే మీరు బెటర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారా? లేదంటే మళ్ళీ పోలీసింగ్ వైపు ఇట్స్ ఆల్ నా అంటే గవర్నమెంట్ చాయిస్ గవర్నమెంట్ ఇది అది ఉంటుంది. వేరు. ఇట్స్ ఆల్ కానీ గవర్నమెంట్. మీ చాయిస్ ఏంటి? నా చాయిస్ ఏముంది నన్ను ఎక్కడ ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పని చేసినా అక్కడ చేస్తాను. నాదేమి నేను ఇది హైడ్రా నేను కావాలని వచ్చిందేం కాదు. గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇక్కడ రైట్ చాయిస్ అనుకొని వేసారు. సో, రేపు గవర్నమెంట్ ఇంకెక్క దగ్గర పంపిస్తే అక్కడికి వెళ్తాను ఆబ్వియస్‌గా. సో, నా చాయిస్ అనే దానికన్నా డెఫినెట్‌గా నా ప్రిఫరెన్సెస్ నా ఇష్టాయిష్టాలు నేను చెప్తాను. గవర్నమెంట్‌కి నేను చెప్పినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. సో, వాళ్ళ దీనికి వాళ్ళు అక్కడ ఇప్పుడు హైడ్రా అనేది పెట్టినప్పుడు నేను ఫస్ట్‌లో నాకు అర్థం కాలేదు డిజాస్టర్ అదే. వచ్చే కొద్దీ ఇప్పుడు అర్థమైంది. ఇది ఇంత ఇంపార్టెంట్ జాబా అని చెప్పేసి. సో, గవర్నమెంట్ విల్ నో ఎవరి స్ట్రెంగ్త్‌లు ఏంటి, వీక్‌నెస్‌లు ఏంటి, ఎవరి ఎబిలిటీస్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి ఇవన్నీ దాన్ని బట్టి తీసుకొని వాళ్ళు డిసైడ్ దాన్ని బట్టి చేస్తారు. చేస్తుంటారు. సో, ఊరినే ఏదో ఏమంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేయరండి. కరెక్ట్. వాళ్ళు ఇవన్నీ తీసుకొని చేస్తారు. చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అవును. చాలా కసరత్తు సీనియర్ ఆఫీసర్స్ గానీ గవర్నమెంట్ లెవెల్‌లో గానీ చాలా కసరత్తు చేసిన తర్వాతే వాళ్ళ ఎబిలిటీస్‌ని బట్టే తీసుకుంటారు. అంటే జనరల్‌గా పోలీసులపై మెయిన్‌గా పోలీసులు కొంతవరకు ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. వీళ్ళు చెప్పిన పనులు చేపించుకుంటారు. ప్రభుత్వాలు లేదంటే మినిస్టర్స్ వాటెవర్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదండి. మొదటి నుంచి. బట్ ఇప్పుడు ఉందా నాకు అది? తెలిసి నేననేది ఒకటండి. పొలిటీషియన్స్ వాళ్ళని కట్ చేయాలనేది ఎక్కడ అనకూడదు. చాలా ఫస్ట్ మనం ఏమనుకుంటే పొలిటీషియన్‌తో మాట్లాడటమే రాంగ్ అని అనుకుంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళతో కలిసే చేయాలి ఎంపీ పని. ఉన్నారనుకోండి కలిసి పని చేయాలి. ఆయన పబ్లిక్ సమస్యలు తీసుకొస్తారు. అవును. తెచ్చినప్పుడు మనకు తెలిసిందే రైట్ అనుకోకూడదు ఎప్పుడు. మనకు తెచ్చినప్పుడు అతను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైనా ఉందనుకోండి, ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోణం కూడా చాలా అవసరం. మనం కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని మనకే తెలిసింది కరెక్ట్ అనుకుంటే అంతకన్నా ఇంకా పొరపాటు ఇంకోటి ఉండదు. అవతల వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా సమస్యలు తెస్తే మనం పరిశీలించాలి. ఒక ఇష్యూ ఉందనుకోండి, అతను చెప్తాడు, సార్ అది కరెక్ట్ కాదు, మీరు అనుకునేది ఇది రాంగ్ అని చెప్పి అంటాడు. అంటే మనం వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే చెప్పిందో లేకపోతే అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పిందో రాంగ్ ఉందనుకోండి, వారికి ఫోన్ చేస్తాం. చేసి ఏమండి ఇలా ఉంది ఇట్లా అని చెప్పి చెప్తాం. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయకు ఇలానే చెయ్యి అని చెప్పినప్పుడు అలా చేసినప్పుడు చేయము అని చెప్తున్నాను. అదే నేను అనేది. ఇలా ఇగో ఇది రాంగ్, ఇది మీరు అయినా కానీ చేయండి, ఈ మర్డర్ కేసులో ఉన్నాడు ఇతను తీసేయండి అని అంటే కనుక చెయ్యాలి. మీరు చెయ్యనప్పుడు బదిలీలు అలాంటి సందర్భాలు అలా కాదండి. అలా అయినాయా? అలా ఉండరు. మంత్రులు కూడా అలా చెప్తారనో ఎమ్మెల్యే అలా చెప్తారనో ఎప్పుడు అనుకోవద్దు. చాలా బాధ్యతతోటే ఉంటారు ఎక్కడున్నా కానీ. వాళ్ళని మనం కన్విన్స్ చేయాలి. అక్కడ కొంచెం మనం కన్విన్స్ చేసి చెప్పాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్ట్ ఆఫ్ ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, లేదా పిల్లలు ఉంటారు. ఏదో మాట వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేసి కన్విన్స్ చేయాలి. సో, కన్విన్సింగ్ దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ నెగోషియేటింగ్. సో, మనం మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి లేదు సార్ ఇగో ఇట్లా అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి మంత్రికో, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో ఒక వాళ్ళు ఎవరో ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ తోటి కొంతమంది వెళ్ళి అట్లా మాట్లాడవచ్చు. బట్ అది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి వినేవాళ్ళు ఉంటారు. ఈ నెగోషియేషన్ అంటే ఈ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సివిల్ సర్వెంట్ కానీ ఎక్కడైనా ఎనీ ఆర్గనైజేషన్లో కానీ ఆర్ ఈవెన్ ఫ్యామిలీలో కానీ. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, మనం అతను ఏదో చెప్పాడు కాబట్టి నేను చేయను అంటే కనుక కాదు. దాంట్లో రైట్ అంటే తప్పకుండా పరిశీలించాలి. రాంగ్ అయితే మనం కన్విన్స్ చేసి చెప్పాలి. తప్పు చెప్పిన దాన్ని చేయాల్సిన అవసరం లేదని అంటారు.